రజనీకాంత్ కూలీ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఒక్కరు ఉంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తాయి. అలాంటిది ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. దాంతో అంచనాలు మామూలుగా లేవు, ఆకాశంలోనే ఉన్నాయి. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా బడ్జెట్ మామూలుగా లేదు. ఏకంగా 370 కోట్లతో కళానిధి మారన్ సినిమాను నిర్మించాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో వేడుక సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో రజనీకాంత్ స్పీచ్ కూడా ఇంకా సూపర్ హిట్ అయింది. నాగార్జున కూడా అదిరిపోయే తమిళంలో మాట్లాడుతూ నేను మీ వాడిని అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి భాష సినిమా గుర్తుకు వచ్చింది. ఎందుకంటే అందులో రజనీకాంత్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొక పేరు ఉంది అంటూ ఆయన చెప్పే సీన్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఇందులో కూడా అలాంటి ఒక సీన్ రాసుకున్నాడు లోకేష్ కనకరాజ్. ట్రైలర్ క్లైమాక్స్ లో ఈ దేవా గురించి తెలిసి కూడా అనే డైలాగ్ వచ్చినప్పుడు నెగిటివ్ లో భాషను చూపించాడు లోకేష్ కనకరాజ్. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో భాషా కనెక్షన్ ఉంది అని అర్థమవుతోంది. ఒకవేళ అది గాని నిజంగానే క్లిక్ అయింది అంటే మాత్రం కూలీ సినిమాను ఆపడం ఎవరితరం కాదు. మామూలుగానే ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఇప్పుడు భాషా కనెక్షన్ ఉండడంతో అది ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగులో నాగార్జున అభిమానులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కెరీర్ లో మొదటిసారి విలన్ రోల్ చేస్తున్నాడు నాగ్. అంటే మధ్యలో మారిపోయే క్యారెక్టర్ కాదు, పూర్తి స్థాయి నెగిటివ్ క్యారెక్టర్ లోనే నటిస్తున్నాడు నాగార్జున. లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ నచ్చడంతో మొదటిసారి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు మన్మధుడు. ఈ మధ్య కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో మెప్పించాడు ఈ గ్రీక్ వీరుడు. అంతలోనే మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుండడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు తమిళం నుంచి కూడా నాగార్జునకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు ఈ సీనియర్ హీరో. ఇక కూలీ సినిమా విషయానికి వస్తే బిజినెస్ పరంగా కూడా ఇది కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగులో దాదాపు 52 కోట్లకు ఏషియన్ సీరియల్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు. ఇక తమిళంలో ఆల్ టైమ్ హై బిజినెస్ చేస్తుంది. హిందీలో ఆమిర్ ఖాన్ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా దాదాపు 100 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో తమిళ వాళ్లతో కాస్త గొడవలు జరుగుతున్నా కూడా ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా కూలీని నెత్తిన పెట్టుకుంటున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా ఆగస్టు 14న కూలీ సినిమా పెద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. ఇది వాచ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అందుకే ఫస్ట్ టీజర్ నుంచి ప్రతి పోస్టర్ లో వాచ్లను బాగా హైలైట్ చేశాడు దర్శకుడు లోకేష్.